హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమస్తి మీ క్లాస్ లైఫ్ ఎల్ఎన్ ఆల్ టికెట్స్కి స్వాగతం. నేను రీసెంట్గా ఒక పిఎఫ్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నా. ప్రొవిడెంట్ ఫండ్ ఎలా అప్లై చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, ప్రొవిడెంట్ ఫండ్ మూలంగా బెనిఫిట్స్ ఏంటని చెప్పి, పిఎఫ్ ఈఎస్ఐ కట్టు మూలంగా బెనిఫిట్స్ ఏంటని. ఒక కంపెనీలో మీరు పనిచేస్తాను అనుకోండి, మీ నెల జీతం ఒక 10,000 ఉంటే అందులో 800 పిఎఫ్ కట్ అవుతుంది, అంటే ప్రొవిడెంట్ ఫండ్ 800 పిఎఫ్ కట్ అవడంతో ఇంకో 800 కంపెనీ యాడ్ చేస్తే దానికి 1600 చేస్తుంది కంపెనీ పిఎఫ్. ఈఎస్ఐకి ఏమొచ్చి 200 ఈఎస్ఐ కట్ అవుతుంది. ఈఎస్ఐ బెనిఫిట్స్ ఎంప్లాయ్మెంట్, స్టేట్ డెవలప్మెంట్, అంటే లోకల్ ఈఎస్ఐలో మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఈఎస్ఐ మూలంగా మీకు ఫ్రీగా జరుగుతుంది కాబట్టి ఈఎస్ఐ మూలంగా మీరు పిఎఫ్ దయచేసి విత్డ్రా మాత్రం చేయొద్దు. విత్డ్రా చేయాల్సి వస్తే అత్యవసరాల్లో మాత్రం విత్డ్రా చేయండి. ఆ విత్డ్రా చేసే టైం కూడా మీరు పిఎఫ్కి అప్లై చేసేప్పుడు ఆధార్ ఒకటి, పాన్ కార్డు, మీ పర్సనల్ పాస్బుక్ ఒకటి, కంపెనీ పాస్బుక్ ఉంటే అది ఒకటి. మీరు ఏదైనా అప్లై చేస్తే మీ లాస్ట్లో పిఎఫ్ వరకు అదే ఉండాలి, మధ్యలో మార్చడానికి వీల్లేదు. రెండు పిఎఫ్ అసలు టచ్ చేయకుండా, పిఎఫ్ అవసరం అయితే మాట్లాడండి, లేకపోతే అసలు టచ్ చేయదు. మీరు కనుక మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఒక 45 years పిఎఫ్ అది కనుక మీరు మెయింటైన్ చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ మీకు 10% ఇంటూసిస్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కలుపుతూ ఉంటుంది ఆ పిఎఫ్ని. ఆ బెనిఫిట్స్ని మిస్ కాకండి. పిఎఫ్ని దయచేసి ఎవరు టచ్ చేయొద్దు. పిఎఫ్ అమౌంట్ ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత పిఎఫ్ అప్లై చేయాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? రిటైర్మెంట్ అయిన తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది, మీరు రిటైర్ అయిన తర్వాత మీ కంపెనీ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఈ రోజుతో రిటైర్మెంట్ అయ్యా, 3 months అవుతుంది, మీ దగ్గర వాళ్ళు కంపెనీ ఎగ్జిస్టింగ్ లెటర్ వేస్తారు. ఎక్కడ? పిఎఫ్ ఆఫీస్కి. సార్ పలానా క్యాండిడేట్ తన 45 years మాకు సర్వీస్ అందించాడు, 40 years సర్వీస్ మాకు అందించాడు ఇక్కడ, ఇప్పుడు తను రిటైర్ అయిపోయాడు అని చెప్పి వాళ్ళు ఎగ్జిస్ట్ లెటర్ ఇస్తారు. ఆ ఎగ్జిస్ట్ లెటర్ తీసుకుని 3 months తర్వాత ఎగ్జిస్ట్ లెటర్ పోస్ట్పోన్ అయ్యి మీకు మొబైల్ మెసేజ్ వస్తుంది, మీ కంపెనీ ద్వారా మాకు ఎగ్జిస్ట్ లెటర్ వచ్చిందండి, ఓకే అన్న తర్వాత అప్పుడు మీరు పిఎఫ్ అప్లై చేయాలి. పిఎఫ్ అప్లై చేస్తే ప్రస్తుతానికి మీ అకౌంట్లో ఒక 20 years కలిపి, ఒక 40 years కలిపి ఒక 15 lakhs ఉందనుకోండి. ఆ 15 lakhsకి మీకు ఎక్స్టెన్షన్గా ఒక 7 lakhs యాడే వస్తుంది. అంటే ఇప్పుడు ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్లో అది ఉండకపోవచ్చు, నాకైతే తెలియదు. ఇదే ఫాల్స్ న్యూస్ కాదు. దయచేసి మీ పిఎఫ్ దయచేసి టచ్ చేయకండి. మ్యాక్సిమం పిఎఫ్ని టచ్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. నేను నా అవసరం వచ్చి ఒక 8 సార్లు నా పిఎఫ్ విత్డ్రా చేశాను. నాకున్న అప్పులకి నా పాత పిఎఫ్ కంపెనీస్ అన్ని నుంచి నేను విత్డ్రా చేసి నా అప్పులు క్లియరెన్స్ చేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నా పిఎఫ్ దాచడం మొదలెట్టే, ఇప్పుడు ఇంకా నేను పిఎఫ్ ముట్టుకోను, నేను పిఎఫ్ అసలు టచ్ చేయను. దయచేసి మీరు మీ పిఎఫ్ టచ్ చేయకండి. ప్రజెంట్ 22,000 వరకు ఈఎస్ఐ అనేది పనిచేస్తుంది. 22 దాటితే ఈఎస్ఐ పనిచేయదు హైయెస్ట్ శాలరీ వాళ్ళకి. ఫ్యూచర్లో కూడా ఈఎస్ఐ 25 అలా కూడా పెరిగిన ఈఎస్ఐ పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ 22 అంటే చాలా తక్కువ. ఒకప్పుడు 10,000 దాటితే ఈఎస్ఐ అయిపోయింది, 12,000 దాటితే ఈఎస్ఐ అయిపోయింది, 15,000 దాటితే ఈఎస్ఐ అయిపోయింది, 17,000 దాటితే ఈఎస్ఐ అయిపోయింది, ఇప్పుడు 22,000 వరకు ఈఎస్ఐ ఉంది. సో ఈఎస్ఐ అనేది పెరుగుతుంది కూడా కానీ తగ్గదు. అప్పుడు పెరిగే పచ్చులు కూడా ఈఎస్ఐ అనేది పనిచేస్తుంటుంది. మా చిన్నప్పుడు 97లో 10,000 దాటిన వాళ్ళకి ఈఎస్ఐ ఉండదు. ఆ టైంలో 97లో 10,000 అంటే హైయెస్ట్ టేక్ ఓవర్ శాలరీ అది. అది దాటి వాళ్ళకి 10,000 నుంచి 12 నుంచి 15 నుంచి 17 నుంచి ఇప్పుడు 20,000 సంపాదిస్తున్న వాళ్ళకి కూడా ఈఎస్ఐ ఉంది. ఇది టాప్ 1 ఎంఎల్సీ కంపెనీస్కి మరియు ఇండస్ట్రియల్ ఏరియాకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈకామర్స్ లైక్ అమెజాన్, బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ బికేమ్ ఏ బిగ్గెట్, అలాంటి వాళ్ళందరికీ ఈఎస్ఐ పనిచేస్తుంది. ఎవరైతే ఈ వీడియోని చూసారో మీ ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేయండి. నేను ఇచ్చిన ఒక మంచి సమాచారం మాత్రమే. నేను మళ్ళీ ఇంకోసారి చెప్పిన, పిఎఫ్ అనేది విత్డ్రా చేయదు. ప్రజెంట్ ఏమో వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఫ్యూచర్లో అది వాళ్ళు పెట్టకపోవచ్చు. సమయం పిచ్చే వెరీ క్లారిటీ, దాని గురించి అయితే నాకు తెలియదు. ఫ్యూచర్లో అనేది నెక్స్ట్ 40 years ఏమవుతుందో కూడా నాకు తెలియదు. అప్పుడు ఏ గవర్నమెంట్ ఎలా ఉంటుందో, ఎలా మారుస్తుందో కూడా ఎవరికి తెలియదు. ప్రజెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి చెప్పాను, నెక్స్ట్ ఏమవుద్దో నాకు తెలియదు. ఇట్స్ మెయిన్ పిక్చర్ ఇస్ వెరీ క్లియర్. దయచేసి మీ పిఎఫ్ మాత్రం మీరు టచ్ చేయకండి, అదొక్కటే నేను చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
జై జవాన్ జై కిసాన్. సర్వే జన సుఖనవంతు, సర్వే శిష్ణ సుఖనవంతు. మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి. జై జవాన్ జై కిసాన్. నేను డిలేటెడ్ గుడ్ ఫ్రైడే ఫర్ ఆల్ క్రిస్టియన్స్. డిలేటెడ్ గుడ్ ఫ్రైడే ఫర్ ఆల్ క్రిస్టియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరినైనా మా అమ్మ వాళ్ళు చేస్తే ఐఎమ్ రియలీ సారీ.